జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులను పరిశీలించారు. మందుల నిల్వలు, పరీక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న సేవలపై సవివరంగా చర్చించి ఎటువంటి రాజీ లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రోగులు వైద్య పరీక్షల కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలు ఆసుపత్రిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని, రోజువారీ పరిశీలనతో పారిశుధ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బి సౌభాగ్యలక్ష్మి, జీజీహెచ్ స్పెషల్ ఆఫీసర్ ఎన్ భాస్కర్, ఇతర వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని విభాగాలు, అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన ఓపీ అండ్ ఐపీ యూనిట్స్ని, థియేటర్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అది డాక్టర్స్, హెచ్ఓడీస్, సూపరింటెండెంట్ గారు దృష్టికి తెచ్చారు. అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్వీసెస్ ఓపీ కూడా ఈరోజు చూస్తే 1500 మంది మనకి జీజీహెచ్కి ఓపీ వచ్చారు. ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా మనకి బాగానే జరుగుతూ ఉంది. ఎంఆర్ఐ స్కాన్స్ కూడా 30 నుంచి 35 స్కాన్స్ పర్ డే అవుతున్నాయి. సిటీ స్కాన్స్ కూడా స్టార్ట్ ఇద్దరు ఉన్నారు, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా పెంచుతాము. అదే సర్వీసెస్ కానీ ఇంకా అదే సమస్యలు కానీ ప్రజలకు ఏమన్నా ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చాక ఇష్యూస్ ఏమన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాం. డాక్టర్స్ కానీ ఇప్పుడు మనం చూస్తే మన ఓపీకి ఓపీ యాజ్ వెల్ as ఐపీకి చేస్తున్న సర్వీసెస్కి ఇనఫ్ శాంక్షన్స్ కొన్ని విభాగాల్లో ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ అయితే మనకు ఫిల్ అవుతారు. కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి రాసి మేము శాంక్షన్స్ కోసం అప్లై చేస్తాం.